హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో పచ్చి అలసంద గింజలతో పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. 1/2 కిలో పచ్చి అలసందకాయలు తీసుకొని ఈ విధంగా గింజలన్నీ ఒలిచేసుకొని 2 సార్లు నీట్గా కడిగేసుకొని ఇప్పుడు వీటిని కుక్కర్లో వేసుకొని ఇందులోనే 15 పచ్చిమిరపకాయలు ఈ విధంగా తుంచి వేసుకోవాలి. అలాగే 2 టమోటాలు, కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, 1 గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ పక్కన పెట్టుకొని బాగా చల్లారనివ్వాలి. కుక్కర్ బాగా చల్లారిన తర్వాత ఓపెన్ చేసుకొని ఇందులో ఉన్న వాటర్ని ఒక గిన్నెలోకి వంపుకొని కొన్ని గింజల్ని పక్కకు తీసి పెట్టుకొని మిగిలిన గింజలు, పచ్చిమిరపకాయలు, టమోటాలు బాగా మెత్తగా పప్పుగుత్తితో మెదుపుకోవాలి. ఈ విధంగా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పక్కకు తీసి పెట్టుకున్న వాటరు, అలాగే పక్కకు తీసి పెట్టుకున్న గింజలు వేసుకొని అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలిపేసుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసుకొని ఆనియన్ అంతా ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మెదిపి పెట్టుకున్న పప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.